నమస్కారం అండి. నేను ఒకరి రిక్వెస్ట్తో ఒక ఇల్లు చూడడానికి వాస్తు ప్రకారంగా ఉందా లేదా అని చూడడానికి వెళ్ళాను. అతను ఈస్ట్ ఫేస్లో రోడ్ ఉందండి. ఇది ఈస్ట్ ఫేసు. అయితే కింద అతను ముందు బాగాన షట్టర్స్ కట్టిండు, వెనక సింగిల్ బెడ్రూమ్ కట్టిండు, అది బాగానే ఉంది. కానీ ఈ పై భాగాన ఏం చేశాడంటే దీనికి ఉత్తర వాయవ్యంలో మెట్లు ఇచ్చిండండి. ఇది కరెక్టు. ఇక ముందు బాల్కనీ ఈ విధంగా వచ్చింది ఉత్తరం సైడు. తూర్పులో కూడా ఇలా బాల్కనీ ఇచ్చిండండి. అంటే మొత్తం మీద చెత్తు అనేది చతురస్రాకారంగానే ఉంది. అంతవరకు కరెక్టే. అయితే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. తూర్పు ఈశాన్యంలో కూడా డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్కి తూర్పు ఈశాన్యంలో అంటే ఈ ద్వారానికి ఎదురుగానే ఇక్కడ ఒక డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇక మాస్టర్ బెడ్రూమ్కి ఈ బెడ్రూమ్కి ఈశాన్యంలో డోర్ పెట్టిండు, ఇది పర్ఫెక్ట్గానే ఉంది. ఇక్కడ బాత్రూమ్ వాయవ్యంలో బాత్రూము ఇచ్చిండు, ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి. ఈ బాత్రూమ్కి ఇక్కడ డోర్ ఇచ్చిండు. ఎప్పుడైనా మనము మాస్టర్ బెడ్రూమ్లో ఈ విధంగా బాత్రూమ్ కడితే చాలా మంచిదండి. ఎందుకంటే వాయవ్యంలో ఇలా ఉన్నప్పుడు ఇక్కడ డోర్ ఇచ్చినప్పుడు మనకు ఈ మొత్తం రూమ్కి ఈశాన్యం పెరిగినట్టుగా ఉంటుంది. కాబట్టి ఇది 100% కరెక్ట్గా కట్టుకున్నాడండి బాత్రూమ్ అనేది. ఇకపోతే ఈ కిచెన్ ఏదైతుందో కిచెన్ చిన్నగా అవుతుందని ఇక్కడ డైనింగు, ఇక్కడ కిచెన్ లాగా ఆయన ఉండాలనే ఉద్దేశంతో ఈ బయట ఏదైతే బాల్కనీ ఆగ్నేయం వరకు ఉందో దీన్ని ఈ సగం వరకు వచ్చిన తర్వాత దీన్ని ఈ కిచెన్లో కలుపుకున్నాడండి. అంటే మనకు ఏదైతే ఈ తూర్పు ఇంటి గోడ ఉందో ఇది స్ట్రేట్గా ఇంతవరకు ఉండాలి, ఇది కూడా బాల్కనీ లాగానే ఉండాలి. కానీ అతను ఏం చేసిండంటే కిచెన్ చిన్నగా ఉండడం వల్ల ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ రావాలి అనే ఉద్దేశంతో అతను ఏం చేసిండంటే ఈ ఆగ్నేయం పెంపుతో ఇక్కడ కిచెన్ నిర్మాణం చేసుకున్నాడండి. దీనివల్ల ఏమైందంటే మనకు ఆగ్నేయం పెరిగినట్లయింది. ఇలా వచ్చి ఇలా వెళ్ళడం వల్ల ఈ తూర్పు ఆగ్నేయము ఇంటికి పెరిగినట్టయింది. ఈ తూర్పు ఆగ్నేయం పెరగడం వల్ల మనకు తూర్పులో ఈశాన్యం కూడా తగ్గినట్టుగా. ఎందుకంటే మన ఇల్లు ఆకారము ఎలా అయిందంటే ఇలా వచ్చి ఇలా అంటే ఈశాన్యం తగ్గిందని లెక్క. మనము ఇల్లు ఎప్పుడు కట్టినా మనము చతురస్రాకారమో దీర్ఘచతురస్రాకారమో ఉండాలండి. ఎప్పుడు ఇలా పెంచి కట్టకూడదు. ఇలా పెంచడం వల్ల ఈశాన్యం అనేది ఈ ఇంటికి తగ్గిపోయింది. కాబట్టి ఇతనికి ఆగ్నేయపు లోపం ఉన్నట్టు, ఆ తర్వాత ఈశాన్యం లోపం కూడా ఉన్నట్టే లెక్క. ఇతనికి ఈ 2 విధాలైన తప్పులు ఉన్నాయి. కాబట్టి ఈశాన్యం తగ్గితే ఏమవుతుందో, ఆగ్నేయం పెరిగితే ఏమవుతుందో ఈ వాస్తుశాస్త్రంలో చెప్పినట్టుగా అతను ఇబ్బంది పడక తప్పదండి. కాబట్టి నేనైతే అతనికి సూచించడం జరిగింది ఏంటంటే ఈ కిచెను చిన్నగా వచ్చినా సరే మీరు దీనిని ఈ ఆగ్నేయంలో ఏదైతే పెంచి కట్టుకున్నాడో దీన్ని స్ట్రేట్గా ఉంచుకోమని చెప్పాను. ఈ గోడ తీసేసి ఈ మొత్తం బాల్కనీగానే చేసుకోమని చెప్పడం జరిగిందండి. ఇప్పుడు అతను చేస్తాడా లేదా మనకు తెలియదు, కానీ మనం మాత్రం అలా చెప్పి వచ్చాను.
ఇలా ఈ గోడని తెంపి ఈ ఇండ్లను ఇలా ఈ గోడ ఇక్కడ పెట్టుకున్నట్టయితే తూర్పులో కూడా బాల్కనీ ఆగ్నేయం వరకు సాగుతుంది. అది అప్పుడు కరెక్ట్ అవుతుంది. కాబట్టి మనము పడుకునేటప్పుడు మన ఇల్లు ఎలా ఉండాలంటే ఇలా చతురస్రాకారంగానే ఉండాలి. ఇలా చతురస్రాకారము, దీర్ఘ చతురస్రాకారము ప్లాటును బట్టి ఉండాలి. కానీ ఇక్కడ ఇలా ఇతను ప్లాట్ చిన్నగా ఉన్నదని ఆగ్నేయం పెంపుతో కిచెన్ కట్టుకోవడం ఆగ్నేయం పెరిగినట్లయింది. ఈ ఆగ్నేయం ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగిందో దానికి ఈశాన్యం కూడా తగ్గినట్టుగా మనం భావించాలి. కాబట్టి అతనికైతే ఈ గోడను తీసేసి ఇది మొత్తం బాల్కనీగానే ఉంచండి అని చెప్పడం జరిగింది. సో మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు వాస్తు బాగా తెలిసిన అతన్ని పిలిపించుకొని ఎలా కట్టుకుంటే బాగుంటుంది అని అడిగి వాళ్ళు చెప్పిన విధంగా ఇల్లు కట్టుకోవడం చాలా ఉత్తమం. ఇతను ఇప్పుడు వాస్తులు వారిని పిలిస్తే 10-20 వేలు ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళు వాస్తును తెలిసిన వారిని పిలవరండి, దాదాపుగా నేను చూస్తున్నాను. కానీ ఇప్పుడు అతను ఈ గోడను తీసేయాలి, ఈ గోడను తీసేయాలి. ఈ 2 గోడలకు అయిన ఖర్చు ఇటుకలు, సిమెంటు, లేబర్ వర్క్ ఇదంతా అతనికి మళ్ళీ ఈ తీయడానికి కావాలి, అతను కట్టినందుకు ఖర్చు. ఇవి చూసుకుంటే వాస్తుశాస్త్రజ్ఞునికి ఇచ్చేది చాలా తక్కువే. కాబట్టి మీరు ఎవరైనా సరే ఇల్లు కట్టుకోండి, అది వాస్తు పరంగా కట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. మీకు తెలిసిన వారు ఎవరైనా మంచి వాస్తు తెలిసిన వారిని ఉంటే పిలిపించుకొని వారు సూచించిన ప్రకారంగా ఇల్లు కట్టుకోవడం చాలా మంచిదండి. ఇప్పుడు ఇతనికి మాత్రం ఆగ్నేయం పెంపు, ఆగ్నేయ దోషం ఉన్నట్టే, ఈశాన్యం దోషం ఉన్నట్టే. ఆగ్నేయం పెరగడం వల్ల ఈ ఇంటికి ఈశాన్యం తగ్గింది ఇది. కాబట్టి ఈ 2 దోషాల వల్ల అతనికి ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, కోర్టు కేసులు ఇంకా ఇలాంటివి ఆయనకు స్టార్ట్ అవుతాయండి. ఇలాగే ఉంటాయి. ఇది తీసేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ఎందుకంటే ఈశాన్యంలో ఇక్కడ డోర్ ఇచ్చాడు, దీనికి ఈశాన్యంలో ఇచ్చాడు, బాత్రూమ్ పర్ఫెక్ట్గా ఉంది, మిగతా అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇది మాత్రం ఒక గోడ తీసేసి దీన్ని మొత్తం బాల్కనీగా మార్చుకుంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టే లెక్క అండి. సో మీరు ఎవరైనా వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇక్కడ నా నెంబర్ ఉంది. నా పేరు బిఎన్ రెడ్డి, ఉప్పల్ డిపో దగ్గర ఉంటాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా మీరు ప్లాన్ పంపించిన సూచనలు ఇవ్వడం జరుగుతుంది మీరు దూరం ఉన్నట్లయితే. సో వాస్తును పాటించండి, వాస్తు ప్రకారం ఇల్లు కట్టండి, సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించడం మంచిదని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి.